హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫండ్ లాస్ట్ 10 years నుంచి ఇన్వెస్టర్స్కి ఎంత రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇప్పుడు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంచి ఫండ్స్ ఉన్నాయి అండ్ అప్పుడప్పుడు కాకుండా కంటిన్యూస్గా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ చాలానే ఉన్నాయి. అయితే కొన్ని ఫండ్స్ మనకి జనరల్గా గూగుల్లో దొరకవు. వాటిని మనమే ఓన్గా అనాలిసిస్ చేసుకొని వెతకాలి. జనరల్గా ఏ అడ్వైజర్ అయినా సరే ఇన్వెస్టర్స్ని సెక్టర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని రికమెండ్ చేస్తారు. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్, సెక్టర్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే సెక్టర్ ఫండ్స్ కానీ రిటర్న్స్ ఇవ్వకుండా ఆగిపోయాయి అంటే కంటిన్యూస్గా 4-5 years మీకు ఎలాంటి రిటర్న్స్ రావు. సో సెక్టర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు తెలియాలి మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సో దాన్ని బట్టి మీకు ఒకవేళ రిటర్న్స్ రాకపోయినా సరే మీకు తెలుసు కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ వెయిట్ చేస్తేనే సెక్టర్ ఫండ్స్లో రిటర్న్స్ వస్తాయి. నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ 2004లో లాంచ్ అయింది. అండ్ ఈ ఫండ్ 2008 మార్కెట్ ఫాల్ చూసింది, 11 మార్కెట్ ఫాల్ చూసింది, 20 మార్కెట్ ఫాల్ చూసింది. 3 times మార్కెట్ ఫాల్ చూసినా సరే ఈ ఫండ్ ఇన్వెస్టర్స్కి 2004 నుంచి 22% రిటర్న్స్ ఇచ్చింది. నేను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ని, ఈ 3 ఫండ్స్ని కంపేర్ చేస్తాను. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఎందుకు కంపేర్ చేయట్లేదు, ఎందుకు ఆదిత్య బిర్లా ఫండ్ తీసుకున్నాను అంటే టాటా డిజిటల్ ఇండియా ఫండ్ కొత్త ఫండ్, సో దానికి అంత డేటా లేదు క్యాలిక్యులేట్ చేద్దామంటే. సో అందుకు ఆల్టర్నేట్గా ఆదిత్య బిర్లా డిజిటల్ ఫండ్ తీసుకున్నాను నేను. సో రోలింగ్ రిటర్న్స్ నేను invest.in సైట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. invest.in సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కూడా రోలింగ్ రిటర్న్స్ ఓన్గా అనలైజ్ చేసుకోవచ్చు ఈ సైట్లో. 2007 నుంచి 2021 వరకు 10-year రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే, అంటే 2005 నుంచి 2021 వరకు ఎవరైనా ఏదైనా 10 years టైం పీరియడ్కి ఈ 3 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్లో మ్యాక్సిమం 24.92% రిటర్న్స్ వచ్చేవి వాళ్ళకి. అండ్ మినిమం 10.61% రిటర్న్స్ వచ్చేవి. అండ్ యావరేజ్గా చాలామంది ఇన్వెస్టర్స్కి 17.76% రిటర్న్స్ వచ్చేవి. సో మీరు కానీ చూసినట్టయితే 2007 నుంచి 2021 వరకు ఏదైనా 10-year టైం పీరియడ్కి ఇన్వెస్టర్స్ ఉంటే మీకు మినిమం 10% అయితే రిటర్న్స్ వచ్చేసేవి నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్లో. అండ్ మ్యాక్సిమం 24% అండ్ యావరేజ్గా 17% రిటర్న్స్ వచ్చేవి. అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో కూడా సేమ్ రిటర్న్స్ ఉన్నాయి. కానీ ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్లో అంత రిటర్న్స్ లేవు. అందులో రిటర్న్స్ బాగున్నాయి కానీ హెచ్డిఎఫ్సి అండ్ నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్తో కంపేర్ చేస్తే అంత గొప్పగా లేవు. కానీ మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ కోవిడ్ తర్వాతే ఫార్మా సెక్టర్ బాగా గ్రో అయింది కాబట్టి ఈ రిటర్న్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి, లేకపోతే రిటర్న్స్ బాగా కనిపించవని. అండ్ మీ డౌట్ రైటే. కోవిడ్ తర్వాత ఫార్మా సెక్టర్కి మంచి డిమాండ్ ఉంది, స్టాక్ ప్రైజెస్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి ఫార్మా సెక్టర్లో. అండ్ 2020లో నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ 65.84% రిటర్న్స్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్కి అంత రిటర్న్స్ లేవు. సో అందుకే మనం ఒకసారి 2019 వరకు ఈ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం. సో 2007 నుంచి 2019 వరకు 10 years టైం పీరియడ్కి రిటర్న్స్ కానీ చూసినట్టయితే యావరేజ్ రిటర్న్స్ 20% ఉన్నాయి నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్కి అండ్ అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్కి. సో ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అది 2019 వరకు కానివ్వండి, 2021 వరకు కానివ్వండి, ఫండ్ మాత్రం చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 20% రిటర్న్స్ 10 years టైం పీరియడ్ కంటే అంత తక్కువేం కాదు. అండ్ ఫ్యూచర్లో కూడా మనం ఫార్మా సెక్టర్ని నమ్మచ్చు. ఎందుకంటే డబ్బులున్నా డబ్బులు లేకపోయినా సరే హెల్త్ బాగోకపోతే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాం అంటే మందులు కొనాలి. సో ఇక్కడ లాస్ట్ 10 years రిటర్న్స్ చూస్తే ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందని మనకి తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుందని అర్థమవుతుంది. కానీ 2016 నుంచి 2019 వరకు అంటే 4 years టైం పీరియడ్కి ఈ ఫండ్లో పర్ఫార్మెన్స్ చూసినట్టయితే పెద్దగా రిటర్న్స్ లేవు. సో ఇక్కడ మీరు 2016, 17, 18, 19 ఈ ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 10%, 40% రిటర్న్స్ ఇచ్చింది. కానీ నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ మాత్రం -10% అండ్ సింగిల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చింది. అదే టైం పీరియడ్లో ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఆ రిటర్న్స్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ కంటే తక్కువ ఉన్నాయి. సో అందుకే నేను దానికి అంత వెయిటేజ్ ఇవ్వట్లేదు.
మీరు ఎప్పుడైనా ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్.in సైట్కి వెళ్ళి జస్ట్ ఫండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ ఫండ్ పాస్ట్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని మీకు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ ఎందుకు పర్ఫామ్ చేయలేదు అంటే నా లాస్ట్ వీడియోలో నేను స్టేజ్ అనాలిసిస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఫార్మా సెక్టర్ గ్రాఫ్ కానీ చూసినట్టయితే 2015 నుంచి 2019 వరకు ఇది స్టేజ్ 4లో ఉంది అండ్ స్టేజ్ 4లో మంచి రిటర్న్స్ రావు. కానీ ఇప్పుడు 19 to 21 కానీ చూసినట్టయితే ఇది స్టేజ్ 2లో ఉంది అండ్ స్టేజ్ 2లో మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. సో మీరు నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ షార్ట్ టైం పీరియడ్ కాదు. 5 years కంటే ఎక్కువ టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తానంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్లో ప్రాఫిట్ కోసం ఇన్వెస్ట్ చేయొద్దు, వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మోర్ దెన్ 5 years టైం పీరియడ్కి మీరు ఇన్వెస్ట్ చేస్తానంటేనే చేయండి. సో మీరు కానీ నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు అప్స్టాక్స్ సైట్ ఓపెన్ అవుతుంది. అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్.in సైట్ నుంచి మీరు అప్స్టాక్స్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ₹300 అమెజాన్ గిఫ్ట్ వౌచర్ మీ మెయిల్కి వస్తుంది. సో ఇన్వెస్ట్ చేద్దాం అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.